హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ సిరి. సో ఈ వీడియో వచ్చేసి జాన్ 10 రోజు షూట్ చేశాను, కానీ అప్లోడ్ చేయడానికి ఇంత టైం అవుతుందని అసలు అనుకోలేదు. సో ఒక 3-4 డేస్ నుంచి హెల్త్ అస్సలు బాగాలేదు, గొంతు ప్రాబ్లం ఉంది బాగా, మాట్లాడడానికి కూడా రావడం లేదు. అందుకే నేను ఇంటి రోజులు ఆపేసాను, వీడియోలు పెట్టడం మానేశాను. సో నా వాయిస్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఇట్లానే ఉంది వాయిస్, ఇంకా తగ్గలేదు నాకు హెల్త్. ఇంకా లేట్ అయితే ఇంకా వీడియోస్ అన్నీ ఆగిపోతాయి అన్నట్టు ఇంక ఇట్లానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఈరోజు అయితే జాన్ 14 నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి జాన్ 14 అయిపోతుంది. సో ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు అండి. సో ఈ వీడియో వచ్చేసి నేను జాన్ 13th నైట్ వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో నేను అప్లోడ్ చేసేవరకు మార్నింగ్ అయిపోతుంది. సో అందుకే అందరికీ ముందే చెప్పేస్తున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసే ఉంటారు. నా ప్రెగ్నెన్సీ టైంలో నేను ఏమేమి పనులు చేసుకున్నానని ఇంట్లో. నిజానికి మా అత్తయ్యకి హెల్త్ బాగాలేదు, లేకపోతే ఆమెనే చేసుకుంటుండే ఈ పనులన్నీ. ఇంకా ఆమె పడుకొని ఉన్నారని ఇంకా నేనే చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే షాప్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే లేట్ లేచాను. నేను లేచే వరకు 8 అయిపోయింది టైం. ఇంకా మా హస్బెండ్కి బాక్స్ అంతా ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా నేను షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్ ఇవన్నీ తెచ్చుకునే వరకు అక్కడ ఒక ½ అన్ అవర్ వేస్ట్ అయిపోతుంది. ఇంకా అందుకే ఇంకా లేవగానే కిచెన్లోకి వెళ్ళి గిన్నెలన్నీ తోమేసి ముందైతే రైస్ కడిగి పెట్టేశాను. నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకునే లేకపోతే రైస్ అన్నీ కుక్ అయిపోతుంది కదా. ఇంకా బియ్యం కడిగి పెడితే అన్నం అయిపోతుంది. నేను ఇవన్నీ కట్ చేసుకునే లోపు ఇంకా కర్రీ ఏం చేద్దామని ఆలోచిస్తే పప్పు అయితే తొందరగా అయిపోతుంది కదా. అందుకే ఇంకా పప్పు సొరకాయ చేద్దాం అన్నట్టు ఇంకా అన్నీ కట్ చేసుకుంటున్నాను. మా హస్బెండ్కి అంతా సొరకాయ ముక్కలు ఇవన్నీ కనిపిస్తూ తినారు మళ్ళీ పప్పులు. అందుకే ఇంకా చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవాలి వాటిని. ఇంకా అందుకే టైం పడుతుంది అని చెప్పి ఇంకా నేను రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఇంకా టమాటో పచ్చిమిర్చి నేను ఆల్రెడీ ఒక వీడియోలో పెట్టేశాను పప్పు నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అని. నా వాయిస్ని అయితే ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిపోండి, ఎందుకంటే అస్సలు మాట్లాడడానికి రావట్లేదు, బాగా దగ్గు వచ్చేస్తుంది. ఇంకా వాయిస్ కట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా పప్పులోకి ఆనియన్ టమాటో అన్నీ కట్ చేసి వేసేసాను, సొరకాయ పీసెస్ కారం ఉప్పు అన్నీ వేసేసాను. ఇంకా ఆ టైల్స్ అయితే ఎందుకు నేను అన్నిసార్లు తుడుస్తానని నాకు కూడా తెలీదు, అదొక పిచ్చి నాకు. కొంచెం వాటర్ కనిపించిన తుడిచేస్తూనే ఉంటాను, అది అరిగిపోయేలాగా తుడుతూనే ఉంటాను వైపరు. సో ఇంకా పప్పు పొయ్యి మీద పెట్టేసి ఇంకా బ్రష్ చేసుకుంటున్నా. నేను బ్రష్ చేసుకొని వచ్చేవరకు అన్నం పొంగొచ్చింది. సో ఇంకా కడిగి వెళ్ళి చూసి ఇంకా ఉడికేది ఉంది అన్నం, అందుకే ఇంకా తిప్పేసి వదిలేసిన. ఇంకా ఇక్కడ ఆయిల్ పోద్దామన్నట్టు చూస్తే ఆయిల్ కొంచెమే ఉంది. సరే ఎట్లా అయిపోయినాక క్లీన్ చేసి వేసుకుంటూ అయిపోతుంది కదా ఒకటేసారి అని చెప్పి ఇంకా అట్లనే వదిలేసిన. ఇలా అన్నం అయిపోయింది. ఇంకా అన్నం ఉడికిపోతే అన్నం పంపేసి ఇంకా మా హస్బెండ్ బాక్స్ ఒకటి మర్చిపోయాను బ్యాగ్లోనే. నేను తోమేటప్పుడు అది గుర్తు రాలేదు నాకు, ఇంకా అందుకే అది సపరేట్గా మళ్ళీ తమ్మాల్సి వచ్చింది తీసి. ఇంక ఈలోపు అన్నం అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. ఇంకా దాన్ని తిప్పుకుంటున్నా. ఇంకా పాలు మా మావయ్య పాలు ప్యాకెట్ తెస్తే టీ పెడుతున్నాయి. ఇంకా స్టవ్ మీద టీ కూడా పెట్టేసా పక్కన. ఇంక ఇటు పక్కన పప్పు కూడా తిప్పేసి ఇంకా తాలింపు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా టీ కూడా అయిపోయింది, ఇంకా పోసి ఇచ్చేస్తా వాళ్ళకి, తాగుతున్నారు. ఇంకా ఆయిల్ ప్యాకెట్ చెప్పాను కదండి, నూనె చింపి వేద్దాం అనుకుంటే ఇంకా ఆయిల్ చిట్టు ఉంది, తోమదామని పక్కన పెట్టేశాను. ఇంకా అందుకే ఆయిల్ అందులో పెట్టాను. సో అది తోమి ఆరాక పోద్దామన్నట్టు చింపి దాంట్లో పెట్టాను. మళ్ళీ బయట పెడితే వెలికిపోతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది అది. ఇంక ఇందులో ఇక్కడ పప్పు తాలింపు కూడా పెట్టడం అయిపోయింది. ఇంకా మా హస్బెండ్కి ఇక్కడ బాక్స్ పెడుతున్నాను నేను, అది మా హస్బెండ్ బాక్స్. ఇది బాక్స్ పెట్టి కర్రీలో ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఇంకా పప్పు కూడా వేసేస్తాను. ఇంకా నాకు కూడా ఫుల్ ఆకలి అవుతుంది. టీ చాయ్ తాగడం అలవాట్లేదు, ఏదైనా బిస్కెట్స్ ఉంటేనే తాగుతాను అలా. ఇంక ఈరోజు టీ కూడా తాగలేదు మార్నింగ్ లేచినప్పటి నుంచి. ఇంకా ఆకలి అవుతుందని చెప్పి మా హస్బెండ్కి బాక్స్ పెట్టానని ఇంకా నేను కూడా అన్నం వేసుకొని తినేసాను. సో ఇంకా అన్నం తినేసాక మా అత్త
కొంచెం ఓపికనే ఉంది నాకు. బట్టలు నానబెట్టేసి ఉతికేస్తా, చాలా రోజులైంది ఇప్పటికీ అంటే. ఇంకా మా అత్తయ్యవి, మావయ్యవి, మా హస్బెండ్వి ముగ్గురువే పెట్టాను బట్టలు. నావి నేనే ఉతుక్కుంటాను. సో ఇంకా వాళ్ళ బట్టలు నానబెట్టేసినాక ఇక్కడ వచ్చేసి నా బీరువాలో ఇంకా నేను ఈ టైంలో అన్నీ ఫీడింగ్ వేసుకుంటా కదండి. ఇంకా నాకు డెలివరీ అయిపోయినాక నాకు ఇప్పుడు 9 months వచ్చేసాయి. ఇంకా కొద్ది రోజులు అయితే డెలివరీ కూడా అయిపోతుంది. సో ఇంక మొత్తం ఫీడింగ్వి యూజ్ చేస్తాయి. ఇవన్నీ నాకు ఇప్పుడు పట్టవు, కొద్ది రోజులు అయితే పడతాయి. ఇంకా అందుకే బయట ఉన్న దుమ్ము పట్టేస్తాయి అన్నట్టు అన్ని సూట్ కేసులో సదిరిస్తున్నా. నా డైలీ వేర్ బట్టలు, ఇంకా నా బర్త్డేస్కి తీసుకునే, ఫంక్షన్స్కి తీసుకునే, ఫెస్టివల్స్కి తీసుకున్నవి, ఇంక ఇవన్నీ ఫోల్డ్ చేసి పెడుతున్నా. ఇంకా అట్లనే వీడియో తీద్దామన్నట్టు వీడియో కూడా తీసాను. నాకు కావాలంటే ఫుల్ వీడియో నేను షేర్ చేస్తాను. ఆ ఒక్క వీడియోని నాకు 2 hours పట్టిద్ది, అంత లెంత్ వచ్చేసింది వీడియో. మధ్యలో నా వాయిస్ అట్లానే వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఇవన్నీ నేను ఫెస్టివల్స్కి, దివాళీకి ఇట్లా తీసుకున్నవి. ఇంకా కింద ఉన్న బ్రౌన్ కలర్ డ్రెస్ అయితే అది క్రీమ్ కలర్ డ్రెస్, అది నా బర్త్డేకి చిన్నప్పుడు తీసుకున్నా. అది నా ఫేవరెట్. అది ఇంకా నేను అలా పారేయలేను, ఎవరికి ఇచ్చేయలేను కూడా. ఇంకా అట్లనే నా దగ్గర దాచిపెట్టుకుంటున్నా. ఇంకెన్నాళ్ళు దాచిపెడతానో తెలీదు. మీకు కావాలంటే ఇవన్నీ నేను ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నేను తీసిన వీడియో నేను చిన్న వీడియోనే పెట్టాను ఇప్పుడు. ఎందుకంటే ఆ వీడియోని 2 hours వచ్చేసింది. ఇంక ఈ వీడియోలో యాడ్ చేస్తే ఫుల్ లెంత్ అయిపోతుంది. ఇంకా నా వల్ల కాదు ఎడిట్ చేసుకోవడం, నా స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోతుంది, అంతగానో అయిపోయింది. ఇంకా అందుకే చిన్నగానే అప్లోడ్ చేద్దాం అన్నట్టు వీడియో మొత్తం కట్ చేసేసాను. మ్యాక్సిమం చాలా వీడియో కట్ చేస్తాను ఇందులో. నేను కొంచెమే చూపించాను, ఇంకా చాలా ఉంది. ఆ మంచం మొత్తం ఫుల్ అయిపోయింది నా మంచం. ఇంకా అవన్నీ సదిరే వరకు 2 hours టైం పట్టేసింది నాకు. ఇది నా బర్త్డేకి తీసుకున్న డ్రెస్. నేను ఎక్కడ దిల్సుఖ్నగర్లో తీసుకున్నా. నేను మ్యాక్సిమం షాపింగ్ ఎక్కువ దిల్సుఖ్నగర్లోనే చేస్తాను. నా బట్టలన్నీ మ్యాక్సిమం అక్కడవే ఉంటాయి ఎక్కువ. సో ఇంక నేను తీసుకున్న బట్టలన్నీ ఆ వైట్ కలర్ బ్యాగ్లో మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. ఎంత కాస్ట్ పడ్డదో ఐడియా లేదు, నేను చూసి చెప్తా. ఎప్పుడో తీసుకున్నా కదండి, అంత ఐడియా లేవు నాకు. ఇంకా నార్మల్ బట్టలన్నీ వచ్చేసి సూట్ కేసులో పెట్టేస్తాను. అందులో అన్నీ నా పార్టీ వేర్ బట్టలు పెట్టిన. ప్రెజెంట్ నేను యూజ్ చేసే మాత్రమే పెట్టాను. నా వేస్ట్ అన్నీ సపరేట్గా ఒక కవర్లో తీసి పెడతాను, ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం అన్నట్టు. ఇంకా ఇక్కడితో ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ నుంచి షూట్ చేస్తాను. తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకొని పడుకోలేదు, అట్లానే ఫోన్లో వీడియోస్ అట్లా మూవీస్ చూసుకుంటూ ఉన్నా. నిద్ర పట్టట్లేదు అస్సలు. ఇంకా అట్లా వీడియోలు చూసుకుంటూ, ఫొటోస్ చూసుకుంటూ ఇంకా ఈవినింగ్ నుంచి ఈ వీడియో. సో మా ఫ్రిడ్జ్ ఆపేస్తే ఇట్లా వాటర్ వచ్చేస్తాయండి. ఇంకా వాటర్ అన్నీ తూడ్చి ఇంక ఇల్లు కూడా ఊడ్చేస్తాను అట్లనే. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో అనుకుంటా ఆర్డర్ పెట్టాను. ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టాను ఇది నేను. నా ప్రెగ్నెన్సీలో ఒంగోని తూడ్చుకోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. సో ఇదైతే నాకు చాలా ఉపయోగపడుతుంది. మన చేతితో పిండుకోకుండా చూసారు కదా నేను ఆర్డర్ చేసాను. ఇంకా అది క్లీన్ చేశాను కానీ ఇంకా ఇల్లు ఊడ్చేసుకుంటున్నా. ఇల్లుతో పాటు బయట కూడా ఊడ్చేసాను. కానీ వీడియో తీసేంత ఓపిక ఉండట్లేదు, కానీ తీసాను ఆ రోజు వీడియో మీకు. ఇంకా ఇల్లు ఊడ్చేసాక బయట కూడా ఊడ్చేసాను. ఇంక ఇక్కడ పొద్దున్న తోమిన బాసనలు ఉంటే అవన్నీ సదిరేసుకొని టీ పెట్టుకుంటున్నా. మా అత్తయ్య బట్టలు తుక్కుంటున్నారు. మార్నింగ్ కూడా టీ తాగలేదు కదండి, బాగా హెడేక్ వస్తుంది. ఇంకా ఆ బాసనలన్నీ ఇంక ఇక్కడే సదిరేసి ఇంకా అట్లనే చాయ్ పెట్టుకొని తాగిన. ఆ నూనె క్యాన్లో కూడా నూనె పోసేసి పెట్టేసిన పక్కకి. ఇంకా చాయ్ వేడి చేసుకొని చాయ్ కూడా తాగేసాను.
ఇంక ఇక్కడ ఎగ్ కర్రీ చేస్తున్నానండి. సో దానికోసం ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. రైస్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టేసాను స్టవ్ మీద. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నా, ఎగ్ ఫ్రై చేద్దాం అన్నట్టు. ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఆయిల్ అంతా వేసి స్టవ్ మీద పెట్టేసాను. కర్రీ ఉడుకుతుంది. ఇంక పక్కన రైస్ కూడా ఉడుకుతూ ఉంది. ఇంకా టమాటాస్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇంకా బయట వెదర్ అయితే చాలా చాలా కూల్గా ఉంది. ఇంకా అందుకే స్వెటర్స్ వేసేసుకుంటున్నాను. మార్నింగ్ టైం అలానే ఉంది, నైట్ టైం కూడా అట్లానే ఉంటుంది. ఇంకా రైస్ అయిపోతే వచ్చింది, ఇప్పుడే పొంగొచ్చింది. ఇంకా ఇటు పక్కన కర్రీ కూడా చూసండి, ఆనియన్స్ ఉడికినట్టే ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ టమాటోస్ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా టమాటోస్ వేసుకొని ఇంకా అందులోనే పసుపు, కొంచెం లైట్గా ఉప్పు వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం ఆనియన్స్లోనే. ఇక్కడ అత్తయ్య ఉతికిన బట్టలో నేను ఆరేసాను. సో అత్తయ్యవి, మావయ్యవి, మా హస్బెండ్వి. బయట అయితే వెదర్ ఇట్లా ఉంది. ఇంక ఈలోపు నా కర్రీ కూడా అయిపోయింది కూడా. ఇంకా అందులో కారం వేసి ఎగ్స్ వేసేసాను. సో ఇదే నా కర్రీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అందరికీ.